ప్రజాస్వామ్యంలో. రైట్, నేను మళ్ళీ మీకు టైం ఇస్తాను. రవిశంకర్ గారు, మొత్తంగా చూస్తున్నాం, రవికుమార్ గారు మొత్తంగా చూస్తున్నాం, జిల్లాల పునర్విభజన మరలా తెర మీదకి వచ్చిన పరిస్థితి తెలంగాణలో. ఇప్పటికే ఖజానా ఖాళీ అయిందని ఓ పక్క చెప్తూ ఉన్నారు. సో ఇప్పుడు ఒక కమిటీని వేసినా, మరలా ఈ సర్వేలు చేసినా, మరలా కొత్త భవనాలు కట్టినా, ఇదంతా కూడా ఖజానాకు భారం అయ్యే పరిస్థితులే కనిపిస్తున్నాయి. నిజంగా ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏంటి అసలు? అంటే అప్పుడు అశాస్త్రీయంగా జరిగిందా, ఇప్పుడు శాస్త్రీయంగా జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయా? ఈ అంశం అసలు ప్రజలు ఎవరైనా తెర మీదకు తెచ్చిన పరిస్థితి ఉందా? మొదట చూస్తే మనము 29 నుంచి 31 నుంచి 33 జిల్లాలుగా వచ్చిన పరిస్థితి. సో ఏంటి, ఎలా చూస్తున్నారు? ముందుగా మీకు ప్రేక్షకులకు ప్యానెల్లో ఉన్న మిత్రులందరికీ కూడా నమస్తే అండి. సంక్రాంతి శుభాకాంక్షలు మీకు అడ్వాన్స్ గా. అయితే శ్రీనివాస్ గారు, నేను 33 జిల్లాలు ఏదైతే టిఆర్ఎస్ హయాంలో జరిగిందో అది శాస్త్రీయంగా జరిగిందా అశాస్త్రీయంగా జరిగిందా అనేది ఒకటి మనము ఒక చిన్న ఆలోచన చేస్తే కొన్ని చోట్ల అశాస్త్రీయంగానే జరిగిందనేది చాలా స్పష్టంగా మనకు కనిపిస్తుంది. దాంట్లో ఏ పార్టీ అయినా ఉండనివ్వండి, అది బీఆర్ఎస్ ఉండనివ్వండి, ఒకవేళ అక్కడ అధికారంలో బీజేపీ అధికారంలో జరిగినప్పుడు నేను ఇదే చెప్పాను. ఎందుకంటే అశాస్త్రీయంగా జరిగింది. కొన్ని జిల్లాలు ఎట్లా ఇప్పుడు ఇంతకుముందు మన శ్రీనివాస్ గారు చెప్పినట్టు, లేకపోతే మన పెద్దవారు ఆయన చెప్పినట్టు కూడా కొన్ని మండలాలు 2-3 ఊర్లే ఉన్నాయి. కొన్ని జిల్లాల్లో ఒకటే ఒక నియోజకవర్గం ఉన్నది. కొన్ని జిల్లాల్లో 10-12 నియోజకవర్గాలు ఉన్నాయి. ఒక ఎంపీ 4 జిల్లాలకు కూడా ఉన్నాడు. ఒక ఎంపీ 4 జిల్లాలకు కూడా ఉన్నాడు. ఒక ఎమ్మెల్యే 3 జిల్లాలకు ఉన్నాడు. ఇక్కడ సిద్దిపేట పక్కన కూడా హుస్నాబాద్ 5 జిల్లాలకు ఒక ఎమ్మెల్యే ఉన్నాడు. అంటే వరంగల్లోనేమో 5 కిలోమీటర్ల పరిధిలోనే 2 కలెక్టరేట్లు ఉన్న పరిస్థితి, 2 కలెక్టరేట్ ఉన్నాయి. అంటే కంప్లీట్ గా 100% శాస్త్రీయంగా జరిగిందని చెప్పలేము. ఖచ్చితంగా 5-10% ఎర్రర్స్ ఉంటాయి. ఖచ్చితంగా ఎర్రర్స్ ఉంటాయి. ఏ పనిలో అయినా కానీ 5-10% ఎర్రర్స్ ఉంటాయి. కానీ ఇక్కడ కొంచెం అంతకు మించి ఉన్నట్టుగా చాలా స్పష్టంగా కనిపిస్తుంది. రాజకీయం కాదు, బట్ నిజంగానే చూస్తే కొంచెం స్పష్టంగా కనిపిస్తుంది. వాటిని ఒకవేళ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వాటిని సరిచేసే ప్రయత్నం చేస్తే మనం మంచి ప్రయత్నంగానే మనం అభినందించాలి. కాకపోతే దీన్ని కూడా వాళ్ళ సొంత ప్రయోజనాల కోసం, ఇంతకుముందు బచ్చు శ్రీనివాస్ గారు అన్నట్టుగా వ్యక్తి ప్రయోజనాల కోసం ఏమన్నా చేస్తున్నట్టు గాని అనిపిస్తే మాత్రం ఖచ్చితంగా దాన్ని వ్యతిరేకించాలి. ఇది ఒకటి. శాస్త్రీయంగా జరిగిందా అశాస్త్రీయంగా జరిగిందా అనే ఆలోచనకు వస్తే, అంతకు ముందు బీఆర్ఎస్ హయాంలో జిల్లాల పునర్విభజన శాస్త్రీయంగా జరగలేదని చాలా స్పష్టంగా చెప్పొచ్చు. ఒకటి. 2, రెవెన్యూ మండలాలను సెలెక్ట్ చేయడం అది కూడా అశాస్త్రీయంగా జరిగిందని చెప్పొచ్చు. 2, ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా అంశాలు ఉన్నాయి. ధరణి ఉన్నది, ధరణి కూడా అశాస్త్రీయంగానే జరిగిందని చాలా స్పష్టంగా మనకు కనిపిస్తా ఉన్నది. అట్లానే మనకు ఈ నిధుల పంపకాల్లో, బడ్జెట్ పంపకాల్లో కూడా సమతూకం లేదు అనేది కూడా చాలా స్పష్టంగా కనిపిస్తున్నది. అట్లనే అప్పుల విషయంలో కూడా సమతూకం లేదు, అశాస్త్రీయంగానే అప్పులు కూడా జరిగినాయి, కార్పొరేషన్లు ఏర్పడ్డాయి. ఇట్లా అనేక రకాలుగా అశాస్త్రీయంగా జరిగింది బీఆర్ఎస్ హయాంలో చాలా స్పష్టంగా తెలుస్తుంది. కాంగ్రెస్ హయాంలో ఏమైనా శాస్త్రీయంగా జరుగుతా ఉన్నదా అనేది ఒక్కసారి చూస్తే మీ పార్టీ నుంచి స్టాండ్ ఏంటి? అంటే మీ పార్టీ నుంచి మీ వాయిస్ వినిపించబోతున్నారా? ఎక్కడ అశాస్త్రీయంగా జరిగిందో వాటిని లేవనెత్తే ప్రయత్నం భారతీయ జనతా పార్టీ చేస్తుందా? 100% చేస్తున్నది. ఇప్పటికే ఈ పార్టీ, అంటే ఈ కాంగ్రెస్ పార్టీ గత 2 సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పటి నుంచి తీసుకున్నటువంటి కొన్ని నిర్ణయాలు, ముఖ్యంగా ఈ జిహెచ్ఎంసీని విస్తరించడం, 300 డివిజన్లు చేయడం అనేది ఎంత అశాస్త్రీయంగా జరిగిందో అనేది ఇప్పటికే బీజేపీ ఆందోళనలు చేస్తున్నది. ఇప్పుడు ఒక చిన్న ఉదాహరణ చెప్తా. మా ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి గారు రంగారెడ్డి జిల్లాని హైదరాబాద్ లో కలపొద్దని చెప్పేసి ఇప్పటికే ఉద్యమం చేస్తున్నారు. అనేక రకాలుగా వాళ్ళ యొక్క వ్యతిరేకతని ప్రదర్శిస్తున్నారు. అదే విధంగా జిహెచ్ఎంసీ లోపల ఏదైతే ఉన్నాయో, ఇంతకుముందు జిహెచ్ఎంసీలో ఏదైతే విధంగా అయితే పునర్విభజన జరిగిందో అక్కడ కూడా అశాస్త్రీయంగా జరిగిందని చెప్పేసి ఆధారాలతో సహా ఇప్పటికే కలెక్టర్ రవికుమార్ గారు ఒక చిన్న సబ్మిషన్. కొద్ది రోజుల క్రితమే అసెంబ్లీ సమావేశాలు జరిగిన పరిస్థితి. సో రాష్ట్రానికి సంబంధించి చాలా కీలక నిర్ణయాలు, ఇప్పుడు జిల్లాల మార్పుకు సంబంధించి కానీ, ఫ్యూచర్ సిటీకి సంబంధించి కానీ, మీరు అన్నట్టు జిహెచ్ఎంసీ విలీనానికి సంబంధించి కానీ, ఇవన్నీ కూడా చాలా కీలక అంశాలు. అంటే ఈ రోజు రేవంత్ ప్రభుత్వం ఉండొచ్చు, రేపు భారతీయ జనతా పార్టీ రావచ్చు, బీఆర్ఎస్ రావచ్చు, ఎవరైనా రావచ్చు. ప్రభుత్వాలు శాశ్వతం కాదు, కానీ వ్యవస్థలు శాశ్వతం, రాష్ట్రం శాశ్వతం. ఇంత కీలక నిర్ణయాలు తీసుకుంటున్న టైంలో అటు ప్రధాన ప్రతిపక్షమేమో సభ నుంచి వెళ్లిపోయిన పరిస్థితి,
మీరు గట్టిగా మీ వాయిస్ ని ఎందుకు వినిపించలేకపోయారు? ఈ అంశాలన్నీ అసెంబ్లీలో ప్రజలకు తెలిసేలా చర్చ ఎందుకు జరపలేకపోయారు? చాలా తప్పు. బయటకు వచ్చి ధర్నాలు రాస్తారోకలు ఎందుకు జరుగుతున్నాయి? చాలా తప్పు చెప్తున్నారు మీరు. మేము అసెంబ్లీలో అడుగుతున్నామా లేదా, అసెంబ్లీలో మేము ప్రశ్నిస్తున్నామా లేదా, అసెంబ్లీలో మా వ్యవహారం ఎట్లుంది అనేది అధికార పార్టీ ఎమ్మెల్యేనే చెప్పింది కదండి. అధికార పార్టీ మహబూబ్ నగర్ ఎమ్మెల్యేనే మమ్మల్ని అక్కడ ఎందుకు ప్రశ్నించింది కదా. పట్టుబట్టలేకపోతున్నారు? అక్కడ ఎందుకు పట్టుబట్టి ఇంకా చర్చ జరగాలి, దీన్ని ఇక్కడితోనే ఆపేయాలి అనే నిర్ణయం ఎందుకు తీసుకురాలేకపోతున్నారు అనేది నా ప్రశ్న. మేబీ మా బలం తక్కువ ఉండొచ్చు, అందువల్ల ప్రభుత్వం మమ్మల్ని అంటే మా యొక్క డిమాండ్ ని పట్టించుకోకపోవడమో, లేకపోతే మేము చేస్తున్నటువంటి సూచనలు కానీ మేము చేస్తున్నటువంటి సలహాలను కానీ పట్టించుకోకపోవచ్చు. అంటే మా బలం తక్కువ ఉండడం వల్లనే కావచ్చు. మేబీ బీఆర్ఎస్ నుంచి మరి కేసీఆర్ గారు అసెంబ్లీకి వస్తే అసెంబ్లీలో ఏదో చర్చల పైన పట్టుబడితే మేబీ మారొచ్చు, ఎందుకంటే ఆ పార్టీ కొంచెం బలం ఎక్కువ ఉన్నది కాబట్టి. కానీ బీజేపీ పరంగా మేము ప్రజా సమస్యలని ఎజెండాగా పెట్టుకొని ప్రజల యొక్క సమస్యలనే మేము అసెంబ్లీలో ప్రస్తావిస్తూ ఎక్కడ కూడా వ్యక్తిగత ప్రయోజనాలు కానీ పార్టీ ప్రయోజనాలు కానీ కేవలం ప్రజల యొక్క సంక్షేమం కోసం. ఇంకొక పాయింట్ చెప్తాను. కాంగ్రెస్ పార్టీ హయాంలో తీసుకున్నటువంటి నిర్ణయాల గురించి నేను చెప్పాను, ఏవి కూడా అశాస్త్రీయంగా జరగలేదు అన్న దాంట్లో ఒకటి జిహెచ్ఎంసీ విలీనం గురించి నేను చెప్పాను. రెండోది బీసీ కులగణన గురించి కూడా నేను చెప్తున్నాను. బీసీ కులగణన కూడా శాస్త్రీయంగా జరగలేదు, 100% శాస్త్రీయంగా జరగలేదు. ఇది కూడా వీళ్ళ హయాంలో తీసుకున్నదే. దాంతో పాటు ఇంకా అనేక నిర్ణయాలు ఉన్నాయి. ఈ అనేక నిర్ణయాల్లో ఈ రెండు ముఖ్యమైన నిర్ణయాలు జిహెచ్ఎంసీ కావచ్చు, బీసీ కులగణన కావచ్చు, బీసీ రిజర్వేషన్లు కావచ్చు, ఇవి ఏవి కూడా శాస్త్రీయంగా జరగట్లేదు తెలుస్తున్నప్పటికీ కూడా అంటే ఆ ప్రభుత్వం ఏం చక్కగా చేసింది లేదు, ఈ ప్రభుత్వం కూడా ఏది చక్కగా చేసింది లేదు. వీటన్నిటిని కూడా పాలనా పరంగా, పాలన ఎగ్జిక్యూషన్ పరంగా వ్యవస్థల్ని పటిష్టం చేసిన తర్వాతనే ఇటువంటి నిర్ణయాలు తీసుకొని ముందుకు పోతే బాగుంటది అనేది బీజేపీ సూచిస్తుంది. కొన్ని ఎర్రర్స్ ఏమైనా అంతర్గతంగా జరిగితే దాన్ని సరి చేయడానికి ఏదైనా తీసుకుంటే మంచిది అని చెప్పేసి మేము కూడా ప్రభుత్వానికి సూచిస్తున్నాం.